వేమన పద్యాలు. అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడే పిన్నతనములెన్న నేల, పిన్న చేతి దివ్వ పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: సమయము సందర్భంను అనుసరించి చక్కగా మాట్లాడిన వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందరి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడవలను. మాట వలనే మంచి చెడు కలుగునని తెలియవలను. అంగమందు లింగమతిశయంబుగ గట్టి, లింగమందు ముక్తి నిలపలేడు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు, శివుని చిత్తశుద్ధితో పూజించవలను. లేనిచో మోక్షము రాదు, పైగా మానవుడు మూర్ఖుడగును. అంగమందు లింగమతిశయంబుగ గట్టి, లింగమందు భక్తి లేకయున్న దొంగ గొడ్డు మెడను దుద్దుగట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. దొంగగొడ్డు మెడలో దుద్దులు కట్టినట్లుగా భక్తి లేని వాడు ఎన్ని అలంకారములు ధరించినను వ్యర్థము. అంగమందు లింగమరంగ మర్తించి, జంగమందు వెట్టి యంగుపరచి, రంగుగాను వసుధ గురుంగగ జూడరా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: శరీరమున శివలింగము ధరించి సాలగ్రామముతో కూడియున్నను మానవుడు పతనమగుచున్నాడంటే భక్తి తక్కువ అని భావము. సాష్టాంగ దండము ప్రణామములు చేయుచు శివుని పూజించవలను. అంగము లేనిమిది నరసిన వారికి చిత్తశుద్ధి గలుగు తత్వబోధ మేలిమి బోధపడును నిరిసుక మందును విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: చిత్తశుద్ధి కలవాడు చేసిన సాష్టాంగ దండ ప్రణామమే తత్వబోధనను కలగజేయును, సుఖప్రాప్తి కలుగును.